వాడు దాంతోపాటు లిమిటెడ్ కమ్యూనికేషన్ ఉపయోగించేవాడు. ఇంకా చెప్పాలంటే టెలిగ్రామ్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు, దాంతోపాటు కొన్ని బ్లాగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా క్లోజ్ చేసేసుకుని చాలా ఎవరికి చిక్కకుండా చాలా దాన్ని ఏమంటారు అగాధం కూడా కాదు, ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటారు అంటూ ఉంటారు కదా, ఎవరికి దొరకకుండా చాలా డీప్ లొకేషన్స్లోకి వెళ్ళిపోయి కాస్త దాక్కుని పోవడం. సో ఈ క్రమంలో జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి ఈ ఆపరేషన్ కల్చర్ కావచ్చు అప్పుడు మారిపోయింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకాస్త వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అప్పుడు భారీగా డ్యామేజ్ జరిగింది హెడ్ క్వార్టర్స్కి సంబంధించి. ఆ తర్వాత ఇటు మసూద్ అజర్ ఇంకా జనాల మధ్యకి రావడం మానేశాడు, స్పీచెస్ గురించి ఇవ్వడం చాలా తక్కువైపోయింది. బట్ మధ్యలో ఒక్కసారి ఇచ్చిన సందర్భం మీకు గుర్తుందా? ఆపరేషన్ సింధూర్ తర్వాత సింధూర్ సమయంలో ఒకసారి బయటకు వచ్చి అది ఇది ఊగిపోతూ మాట్లాడిన సందర్భం, దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఆపరేషన్ సింధూర్ క్రమంలోనే జైష్ ఈ మహమ్మద్ ఇటు వాట్సాప్ ఛానల్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఇటు ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ రాడికల్ కాంటెంట్ని వాళ్ళకి కొంతమందికి సంబంధించి వాళ్ళు జొప్పించేందుకు ప్రయత్నం చేసింది వాట్సాప్ ఛానల్ ద్వారా. ఆ గ్రూప్ని లాంచ్ చేసిన తర్వాత దాంట్లో ఇంట్రెస్టింగ్గా ఒక నేమ్, ఎందుకంటే మర్కాజ్ సయ్యద్ తమీమ్ దారీ MSTD అంటూ ఉంటారు, దాంట్లో ఈ పేరు కూడా ఉందంట, మర్కజ్ సయ్యద్నా తమీమ్ దారీ అని చెప్పి. సో ఇక్కడ దాదాపుగా ఇవన్నీ చూసుకుని మొత్తం 13,000 మంది ఫాలోవర్స్ 2024 కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఐడియా, బట్ వాట్సాప్ ఛానల్ వీళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత. అయితే దీని గురించి మాట్లాడుకునే క్రమంలో జైష్ ఈ మహమ్మద్ ఎఫిలియేటెడ్గా మాట్లాడుకునే క్రమంలో ఎఫిలియేటెడ్ ఛానల్స్గా మాట్లాడుకునే క్రమంలో దాంట్లో ఇటు సైదినా జైద్ బిన్ ఇలా కొన్ని ఉన్నాయట. వీటికి సంబంధించి కూడా 1000 మంది ఫాలోవర్స్ దీంట్లో ఉన్నారా? ఇటువంటి చర్చ జరుగుతోంది. ఇటువంటి ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకొని వాళ్ళ ఐడియాలజికల్ మెసేజెస్, దాంతోపాటు వాళ్ళు ఏం పిలుపునివ్వాలనుకుంటున్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్న హార్డ్ లైన్ రిలీజియస్ స్టాన్స్ ఏంటి, వీటన్నిటిని కూడా ప్రజల్లో జొప్పించేందుకు, అంటే వాళ్ళ ఫాలోవర్స్లో జొప్పించేందుకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్న మార్గం. ఐ రిక్వెస్ట్ నవీన్, సారీ ఫర్ ది లేట్, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ నవీన్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒకసారి నవీన్ దగ్గరికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే ఢిల్లీ నుంచి అప్డేట్స్ అందించేందుకు నవీన్ కూడా డీప్ సోర్సెస్ నుంచి తన ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ రీసైకిల్డ్ స్పీచెస్, ఇంట్రెస్టింగ్ చూడండి, రీసైకిల్డ్ స్పీచెస్ అంట. దాంతోపాటు ఈ బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా వీటినన్నిటిని ఉపయోగించుకోవడం, అంటే ఎక్కడెక్కడో పాత తవ్వకాల్లో ఉన్న స్పీచెస్ని బయటకు తీయడం, జనాల్ని ఎలా వాళ్ళని దాన్ని ఏంటంటారు వాళ్ళని ఎలా బ్రెయిన్ వాష్ చేయడం, ఇవన్నీ కూడా ఆ పాతవి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని పురాతన తవ్వకాల నుంచి తీసి వాట్సాప్ ఛానల్లో పెట్టడం, వాళ్ళని అలా బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం చేయడం. సో ఈ జైష్ ఈ మహమ్మద్ లీడర్షిప్ దీన్ని పూనుకుందట. మరి ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా, ఇంకొన్ని సందర్భాల్లో అన్ఫిల్టర్డ్గా భారతదేశానికి సంబంధించి వాట్సాప్ ఛానల్లో, అంటే భారతదేశంలో ఉన్న యూజర్స్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అన్ఫిల్టర్డ్గా కొన్ని కాంటెంట్ విడిచిపెట్టేవారట. వీళ్ళందరూ కూడా రాడికలైజేషన్, వీళ్ళందరూ కూడా వల్నరబుల్, ఆ విషయానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అంతా అర్థం చేసుకోవచ్చు. సో ఒక్కసారి చూడండి, వీళ్ళ నెట్వర్కింగ్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చేస్తున్న ఈ పన్నాగం. సో మా ప్రతి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్ అక్కడ క్లోజ్ అబ్జర్వేషన్లు ఉన్నారు, క్లోజ్ డెవలప్మెంట్స్, అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఒకసారి నవీన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నవీన్, ప్రస్తుతం ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఎందుకంటే వాట్సాప్ ఛానల్ గురించి మాట్లాడుకునే క్రమంలో జైష్ ఈ మహమ్మద్కి సంబంధించి మసూద్ అజర్ కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిదీన్ కావచ్చు, ఐసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుకునే క్రమంలో ఈ వాట్సాప్ ఛానల్లోనే కొన్ని కీలకమైన మన నెట్వర్కింగ్స్ ఉన్నాయి. ఆ నెట్వర్క్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో దానికి కూడా 1000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇదొక ప్రీ ప్లాన్డ్గా వెళ్తున్న సందర్భం. ఇప్పుడు వీళ్ళందరినీ పట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఫాలోవర్స్ అందరినీ పట్టుకునే అవకాశం ఉంటే కనుక ఇంకెంత సమాచారం దొరికే అవకాశం ఉందా? ఖచ్చితంగా, అంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇటు మరొక యాప్, అంటే వాట్సాప్ లాగానే సిగ్నల్ యాప్ అనేది ఆ కొత్త యాప్ను కూడా యూజ్ చేస్తే కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి NIA ఆ యాప్ను కూడా రీట్రీట్ కూడా చేస్తున్నారు. అంటే ఆ యాప్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనే కోణంలో కూడా ప్రస్తుతానికి NIA అధికారులు ఇన్వెస్టిగేషన్ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే ఇద్దరిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. మరో 8 మంది కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ వాట్సాప్ ఛానల్ ఉన్నటువంటి ఫాలోవర్సే కాకుండా ఈ బ్లాస్ట్కి సంబంధించింది, అంటే రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్కి ఉన్నటువంటి కారకులు, దాని వెనకాల ఉన్నటువంటి వ్యూహం రచించినటువంటి వ్యక్తులు దాదాపు 8 మంది ఉన్నట్టు కూడా NIA అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి వారిని
అరెస్ట్ చేసేందుకు కూడా ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎన్ఐఏ టీమ్స్ కొంతమంది జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు, మరోవైపు ఢిల్లీతో పాటు హర్యానాతో పాటు పంజాబ్ లోనే ప్రస్తుతానికి ఎన్ఐఏ టీమ్స్ కూడా రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అంటే వీరందరూ ఒకరికొకరు టచ్ లో ఉన్నారు. ఎప్పుడైతే బ్లాస్ట్ జరిగిన తర్వాత వీరందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిన కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఈ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఎంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి, ఆ స్విచ్ ఆఫ్ ఉన్నటువంటి ఫోన్లు ఏ సిగ్నల్ దగ్గర అంటే ఏ టవర్ దగ్గర స్విచ్ ఆఫ్ అయ్యాయి, ఆ టవర్ ఆధారంగా వారికి సంబంధించినటువంటి మూవ్మెంట్స్ ని కూడా కొనుగోలు చేసేందుకు కొన్ని టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వారు ఉన్నటువంటి మూవ్మెంట్స్, వారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ విధంగా వెళ్తున్నారు, వారు వాడినటువంటి వాహనాలు, ఇంకా ఎన్ని వాహనాలు కొనుగోలు చేశారనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా కొనసాగుతుంది. సచిన్, నవీన్, ఇన్వెస్టిగేషన్ లో ఇంకా ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది అని గురించి మాట్లాడుకుంటే క్రమంలో ఇక్కడ ఆల్రెడీ టెలిగ్రామ్ కి సంబంధించి కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారంటూ కాస్త చర్చ జరుగుతున్న క్రమం. సో వాటిని క్లోజ్ చేసిన సందర్భం ఉందా, లేకపోతే అఫ్కోర్స్ కొన్ని సందర్భాలు మనం బయటికి చెప్పకపోవచ్చు, కానీ వాటిని క్లోజ్ చేస్తూ లేకపోతే వాటి మీద ఒక కీన్ అబ్జర్వేషన్ లో ఉంచి వాటికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగచ్చు. సో ఇటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే మాట్లాడుకున్నట్టుగా టెలిగ్రామ్ యాప్లో కూడా జరగచ్చు అనే చర్చ జరుగుతున్న క్రమంలో టోటల్గా సోషల్ మీడియా మీద ఎటువంటి ఫోకస్లో ఉన్నారు, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది ఇక్కడ నవీన్? ఉన్నటువంటి సమాచారం కేవలం టెలిగ్రామ్ యాప్ తో పాటు వాట్సాప్ యాప్, మరోవైపు ఒక కొత్త యాప్ సిగ్నల్ యాప్, ఈ 3 యాప్స్ పైనే ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఫోకస్ పెట్టినటువంటి దాని వెనకాల ఈ సిగ్నల్ యాప్ ఎవరు క్రియేట్ చేశారు, అది ఏ దేశానికి సంబంధించినటువంటి యాప్ అనే కోణంలో కూడా ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అంటే సాధారణంగా భారతదేశంలో మాత్రం ఎక్కువగా టెలిగ్రామ్ తో పాటు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ కూడా వాడతారు. కానీ ఈ సిగ్నల్ యాప్ అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఇది ఎవరు క్రియేట్ చేస్తారనే కోణాన్ని కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. ప్రస్తుతానికి వీటితో ఉన్నటువంటి కనెక్షన్స్ ఆధారంగానే పూర్తి స్థాయిలో కూడా కూపీలాగేందుకు కూడా ఈ యొక్క ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రైట్ నవీన్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అనదర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం రోజు రోజుకి ఇన్వెస్టిగేషన్ ఇంకా లోతుగా వెళ్తున్నంత సేపు కూడా మరింత విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. అసలు ఇంత ఉందా, ఇంత చేస్తున్నారా, ఇంత జరిగే అవకాశం ఉందా? డిసెంబర్ 6 అనుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు వస్తున్న వాట్సాప్ గ్రూప్కి సంబంధించి 13,000 మంది ఫాలోవర్లు అంటే నిజంగా ఆలోచిస్తేనే షాక్ అనిపిస్తోంది. ఈ 13,000 మంది ఫాలోవర్స్లో ఎంతమంది ఉగ్రవాదులుగా మారే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాష్ సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఎంతమంది ఉగ్రవాదులకు సానుభూతి పరులుగా మారే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళ కాంటెంట్ అలా ఉంటుంది కాబట్టి. వాళ్ళ కాంటెంట్ గురించి ఇక్కడ నుంచి మాట్లాడుకుంటుంది. ఎక్కడెక్కడో పాత తవ్వకాల్లో ఉన్న వాటిని తీసుకొచ్చి మరి దాంట్లో చూపిస్తున్న ప్రయత్నం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదుల మీద ఇటు ఎన్ఐఏ కావచ్చు, అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ గట్టిగా పట్టు బిగిస్తున్నాయి. దేశంలో భారీ పేరులకు జైషే మహమ్మద్ కుట్ర పడిందా? ప్రస్తుతం దీనికి సంబంధించి కూపీ లాగే ప్రయత్నం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. తీగ లాగితే డొంక కాదు, ఏకంగా వాళ్ళకు సంబంధించిన వాళ్ళ కొండే కదులుతోంది. వాట్సాప్ ఛానల్ ద్వారా ఇండియాలోకి విస్తృతంగా రాడికల్ కాంటెంట్, ఈ ఛానల్కు సంబంధించి విస్తృతంగా రాడికల్ కాంటెంట్